హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము చేపల కోసం అయితే చెరువులోకి వచ్చాము. ఇక్కడ చెరువులో ఉన్నట్టు చిన్న చిన్న గుంతల్లో అయితే చేపలు పట్టడానికి అయితే ట్రై చేస్తున్నాం. ముందుగా ఈ గుంతలో ఉన్న వాటర్ని అయితే పూర్తిగా బయటికి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏమైనా చేపలు ఉంటే కింద అయితే మనకు కనిపిస్తాయి. వాటిని మనమైతే పట్టుకుందాం. ఈరోజు మనం వచ్చిన దానికోసమే. చూసారు ఈ గుంటలో ఎన్ని వాటర్ ఉన్నాయో. ఇప్పుడు ఈ వాటర్ అన్ని బయటికి నెట్టేసేయాలి. నెట్టేసిన తర్వాత అప్పుడు బురదలలో చేతులు పెట్టి ఉతకాలి. ఇదిగో మనకైతే చాలా మంది చేపలు ఎక్కడ ఉన్నాయో లేవో చెప్పడానికి అయితే వచ్చారు. చూడండి, మీరైతే చూడండి. మరి గుంతలు అయితే చాలా వాటర్ అయితే ఉన్నాయి. మరి ఇవన్నీ బయటికి తోడడానికి మరి ఎంత సమయం పట్టిద్దో మాకైతే తెలియదు. మరి మనం వచ్చింది అయితే ఆ పని మీదే కాబట్టి ప్రయత్నిద్దాం. ఏమన్నా దొరుకుతాయేమో చూద్దాం. మట్టిలో ఇరకపోతాయి. ఆ పెద్ద గుంతలో అయితే తోడేసే సమయం పట్టిద్దని చెప్పేసి ఇప్పుడు మనం ముందు ఈ చిన్న గుంతలో వాటర్ అయితే బయటకు తోడేద్దామని చూసాం. ఇప్పుడు మనమైతే కట్టుకుంటున్నాం. ఇటు నుంచి వాటర్ అవతలకి వెళ్ళకుండా, అవతల వాటర్ యువతలకు రాకుండా అలా కట్టుకున్న తర్వాత ఆ వాటర్ అయితే ఫుల్గా తోడేద్దాం. ముందు దీంట్లో ఉన్నాయో లేవో చూద్దాం. ఆ తర్వాత దీంట్లో కనుక మనకు దొరికితే అప్పుడు ఈ పెద్ద గుంతలో వాటర్ కూడా తోడుకునే ప్రయత్నం చేద్దాం. చూశారు కదా ఫ్రెండ్స్, నీట్గా అయితే కట్టుకున్నాం కదా. ఇప్పుడైతే ఇందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు అయితే తోడేద్దాం. చూద్దాం దీంట్లో కూడా ఏమన్నా దొరుకుతాయో లేదో చేపలు అయితే. ఇప్పుడు దాకా అయితే చాలా సమయం అయితే పట్టింది. మనం చాలాసేపు చూసాం, అది ఇంతవరకు కూడా ఒక చేప అయితే దొరకలేదు. మీకైతే చూపిస్తాం దొరికినప్పుడు. వీడియోని అయితే మీరు పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. మనమైతే ఎన్ని చేపలు దొరికాయి, ఆ దొరికిన చేపలతో ఏం చేసాము అనేది అయితే మీకు చూపించడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడైతే ఈ గుంతలో వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత మనం చూద్దాం ఏమన్నా దొరుకుతాయో లేదో. ఇందుకు ఆల్మోస్ట్ తోడేసాం. కొన్ని వాటర్ అయితే ఉన్నాయి. ఇందుకు మా వాడైతే కాళ్ళతో కదిలిస్తూ ఉన్నాడు. ఏమన్నా చేపలు ఏమన్నా కదులుతాయేమో. ఒక చేప కదిలినట్టు కనిపిస్తే ఇంకా మనం పట్టుకోవడానికి ప్రయత్నించవచ్చు. చూద్దాం మరి గుంతలో ఉన్న మనకి ఇంత కష్టపడ్డందుకు ఒక 2-3 చేపలు దొరుకుతాయో లేదో. మనం ఇందాక తీసిన గుంతలో అయితే 1-2 చేపలు దొరికాయి. మనం దొరికిన ఎగ్జైట్మెంట్లో అయితే వీడియో తీయటం మర్చిపోయాం. ఇప్పుడు అక్కడ నుంచి ఇంకో గుంతకైతే వచ్చాం. ఇక్కడైతే మరి ఎన్ని దొరుకుతాయో చూద్దాం. మరి దీంట్లో దొరికిన తర్వాత మీకైతే ఆ గుంతలో ఈ గుంతలో ఎన్ని దొరికైతే మీకైతే ఫైనల్గా చూపిస్తాను. మన వీడియోని అయితే చూస్తూ ఉండండి. మీకు ఏదేమైనా లాస్ట్కి అయితే ఎన్ని చేపలు దొరికినది అయితే మీకు పూర్తిగా చూపిస్తాను. ఏం చేప దొరికింది అని కూడా మీకు చూపిస్తాను. మీకు చాలాసేపు తోడిన వాటర్ అయితే మళ్ళీ తిరిగి గుంతలోకి వస్తున్నాయి. సో అలా కాదని చెప్పేసి పూర్తిగా బకెట్ ముంచేసి దూరంగా పడేద్దామని అయితే చూసాము. ఇప్పుడైతే చేద్దాం. ఆ గుంతలో ఉన్న వాటర్ అయితే దూరంగా పడేద్దాం. ఈ గుంతలో కూడా వాటర్ అయితే చాలా ఉన్నాయి. మరి ఇవి కూడా తీసేసరికి చాలా సమయం పట్టిద్ది. మీరైతే మన వీడియోని చూస్తూ ఉండండి. ఇలా పట్టుకొని దూరంగా పోస్తున్నాం. ఎందుకంటే దగ్గర పోస్తే మళ్ళీ తిరిగి ఆ వాటర్ ఆ గుంతలోకి వస్తున్నాయి కాబట్టి మళ్ళీ తోడాలంటే చాలా సమయం పట్టిద్ది. మనకు కూడా అలుపు వచ్చింది కాబట్టి దూరంగా పడేస్తున్నాం. చూద్దాం మరి ఈ గుంతలోనైనా మరి ఎన్ని చేపలు దొరుకుతాయో. మనం కష్టపడుతున్నందుకు మన ఫలితం దొరుకుతుందో లేదో. ఆడేంది బొడగలేస్తుంది చూడు, ఆ బొడగలేస్తుంది చూడు ముందు.
చాలాసేపు కష్టపడ్డ తర్వాత మరి మాకు ఎలాంటి చేప అయితే దొరికిందో మీకు చూపిస్తాను ఇప్పుడు. చేపలు కూడా చాలా చిన్న చేపలండి, అంత పెద్ద చేపలు కూడా కాదు. ఎందుకంటే చెరువులో పెద్ద చేపలు వేసారు, మనం వాటిని పట్టుకుంటే వాళ్ళైతే మనం తిడతారని చెప్పేసి మనం చిన్న చిన్న గుంతల్లో ఉన్న చిన్న చిన్న చేపలు అయితే పట్టుకుంటున్నాం. వాటిని అయితే మీకు చూపిస్తాను. ఇదిగో మీరైతే చూడండి, ఇదేనండి మనకు దొరికిన చేప అయితే, చాలా చిన్న చేప. ఇంకా మేము అక్కడ నుంచి ఇంటికి వెళ్దామని బయలుదేరుతున్నాం. మధ్యలో అయితే ఒక చిన్న గుంత కనిపించింది. ఆ గుంతలో అయితే నీళ్ళు కూడా కొన్నే ఉన్నాయి, కానీ ఏదో కదులుతున్నట్టు అనిపించింది. మరి చేపలని మేము అనుకున్నాం. ఇప్పుడైతే వాటిలో దిగి చిన్న వాటర్ని కూడా తోడి వాటిలో ఏమన్నా చేపలు ఉంటే పట్టుకుందాం. మీకు ఇక్కడే చూపిస్తాను మరి చేప ఎలాంటి చేపలు అయితే మనం తీసామో మీరే చూడండి. ఇప్పుడు మనం వాటర్తో తోడినప్పుడైతే అందులో చేపలు అయితే కదులుతున్నాయి. అదిగో ఫ్రెండ్స్, ఇదే మనకు దొరికినది చేప అయితే. ఆ గుంతలో అయితే చూడండి ఎలా కదులుతుందో. మనం తోడుతున్నప్పుడు అయితే చిన్న చిన్న చేపలు కూడా చాలా బయట అయితే పడ్డాయి. వాటిని తిరిగి మనం గుంతలో అయితే వేసాం. తెచ్చుకున్న చేపలు అయితే బార్బీకి అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి బాగా మసాలా దట్టించి అయితే పెడుతున్నాం దీనికి. ఇందాక మనం అయితే మసాలా కలిపి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వాటి నీళ్ళుగా అయితే కాల్చుకుంటున్నాం. మనం అయితే నిప్పుల మీద కాల్చుకున్న ఫిషెస్ అయితే ఇప్పుడైతే ప్లేట్లో వేసుకున్నాం. టేస్ట్ కోసం అయితే నిమ్మరవ్వ పిండుకున్నాం. టేస్ట్ అయితే కతకం వచ్చింది. మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.